ఇదివరకు ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలు జనం బాగా మారిపోయారన్న. ఇది వరకు మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళే అడిగి మరి తీసుకుంటున్నారు. యదా రాజా తదా ప్రజ. చూడండి ముఖ్యమంత్రి గారు, మీ పర్మిషన్ లేకుండా మీ ల్యాప్టాప్లోకి ఎలా వచ్చానని చూస్తున్నారా? టెక్నాలజీ, అదే టెక్నాలజీతో మీ ఆత్మబంధువుకి ఒక ఫేక్ బిజినెస్ ఆఫర్ పంపా. క్లిక్ చేశాడు, హ్యాక్ అయ్యాడు. నీ అవినీతి పార్ట్నర్కి 16 years టీనేజ్ గర్ల్ ఫోటో పంపా. టెంప్ట్ అయ్యాడు. పొలిటికల్ మర్డర్స్ చేసే నీ అనుచరుడికి మంచి రియల్ ఎస్టేట్ ఆఫర్ పంపా. దోచేద్దామని టచ్ చేశాడు. సీఎం గారు, మిమ్మల్ని ఎలా హ్యాక్ చేశానో తెలుసా? మీ ఫేవరెట్ హీరో సినిమా లింక్ పంపా. నంది ముందు రంగు మార్చిన పంది ఆరు పూతలకు వస్తే కపాలం పగిలిపోతే. మీ నలుగురినే కాదు, మీ చుట్టూ ఉండే ప్రజాద్రోహులందరినీ హ్యాక్ చేశాను. అయితే ఏం చేస్తారా? నన్ను టచ్ చేయగలవా? నా వెంట్రుకు కూడా పీకలేవు. కొన్ని క్షణాల్లో ఆల్ టీవీ ఛానల్స్ హ్యాక్ అవబోతున్నాయి. మనం రాజధాని ఎందుకు కట్టాలి? అదేమన్నా అంత ఈజీ పనా? దానికి ఎంత అనుభవం అవసరం? అది మన దగ్గర లేదు. ఒకవేళ కష్టపడి మనం ఎంత గొప్పగా కట్టినా మనోడు చెప్పినట్టు ఐరావతి అవతలవాడి బిడ్డ అవుతుంది, కానీ మన బిడ్డ అవ్వదు. సమన్యాయం పేరుతో 4 ప్రాంతాల ప్రజల్లో ఈగోని రెచ్చగొట్టండి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టండి. ఒక ప్రాంతం వాళ్ళదైనా మిగిలిన 3 ప్రాంతాలు మనవే అవుతాయి. ఐరావతి రాజధాని అంటూ ఎవరైనా రోడ్డెక్కి యాత్రలు చేస్తే వాళ్ళకి 10 రెట్లు జనాల్ని పోగు చేసి 4 రాజధానులు కావాలంటూ ధీటుగా ఖర్చించండి. ప్రజల్ని భ్రమల్లో పెట్టి నెమ్మదిగా ఐరావతిని సమాధి చెయ్యండి. జనాలకి ఐరావతి గుర్తొచ్చిన ప్రతిసారి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ సృష్టించి వాళ్ళని డైవర్ట్ చేయండి. పథకాలు వేస్తేనే కదా పదవి నిలబడేది. మన పరిపాలనని ప్రశ్నిస్తున్న వాళ్ళ ప్రాంతం వివరాలు సేకరించండి. వాళ్ళదే ప్రాంతం అయితే మన పార్టీలో అదే ప్రాంతం వాళ్ళతో దాడి చేయించండి. ఎదుటవాడికి బాగా కౌంటర్ వేసి వాళ్ళని మానసికంగా కుంగిపోయేలా చేసే మనోళ్ళ అకౌంట్లు నింపేయండి. అడ్డొచ్చిన వాణ్ణి, అడ్డుకున్న వాణ్ణి అమ్మ నా బూతులు తిట్టమనండి. ప్రజల్లోకి అవే చాలా ఈజీగా రీచ్ అవుతాయి. ఎంత తిడితే అంతగా ఫ్యాన్స్ పెరుగుతారు. నోరు మంచిదైతే కాదు, నోరు పెద్దదైతేనే మనం చెప్పే అబద్ధం కూడా నిజమవుతుంది. రూల్స్ని మార్చేద్దాం. ఐరావతి భూముల్ని పేదవాడి పేరుతో మన పార్టీ కార్యకర్తలకు పంచేద్దాం. మా భూముల్ని పేదలకు పంచడం ఏంటి అని రైతులంతా మనల్ని వ్యతిరేకిస్తారు. మన రాజకీయం అర్థం కాక పేదవాళ్ళు మాత్రం మనల్ని దేవుడిగా కొలుస్తారు. ఐరావతిని సమర్థించే నాయకుల్ని అసహ్యించుకుంటారు. ఆ అసహ్యమే ప్రతి పేదవాడి ఓటు మనకి పడేలా చేసి గెలిపిస్తుంది. ప్రజలెప్పుడు మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి. అప్పుడే మనం బలంగా తయారవ్వగలం, ప్రశాంతంగా ఉండగలం. రాజధాని ఉంటే పనులు దొరికి ప్రజలు బలవంతులవుతారు. కాబట్టి దాన్ని ఆపేయండి. ఈ ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతుంది, కానీ
రోడ్డు వేయడానికి డబ్బులుండవు, రోడ్డు ఎక్కిన యువత ఉపాధికి డబ్బులుండవు, ఉచిత విద్యకుండవు, కనీస వైద్యానికి ఉండవు, ప్రాజెక్టులకు ఉండవు, పంటలు కొనడానికి ఉండవు, వీధి దీపాలకు ఉండవు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తీయడానికి ఉండవు. చివరికి 1వ తేదీన ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలకి అస్సలుండవు. రాష్ట్రం నడవాలంటే నెల గడవకు ముందే డబ్బుల కోసం కేంద్రాన్ని అడుక్కోవడం, కుదరకపోతే ప్రపంచ బ్యాంకుల్ని అప్పడుకోవడం, అది కుదరకపోతే రాష్ట్ర ఆస్తుల్ని అమ్ముకోవడం. ప్రజలు రాజధానిని కట్టండి అంటుంటే 4 రాజధానులంటూ ఏళ్ల తరబడి మమ్మల్ని మభ్య పెడుతూ వస్తారా? చూసారుగా, లెక్క పెట్టిన డబ్బు 1,00,000 కోట్లు. ఏళ్ల తరబడి రాని ఇంత డబ్బు ఒక్క నెలలో ఎలా వచ్చింది? కేంద్రం ప్యాకేజీ ఇవ్వలేదు, ఏ ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వలేదు, చివరికి రాష్ట్రంలో ఏ ప్రజల ఆస్తులు అమ్మలేదు. మరెక్కడిది? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కొనుక్కోడానికి పార్టీలకి అతీతంగా ఈ చౌకబారు నాయకులు పోటీపడి పంచిన డబ్బు ఒక్కో ఓటుకి 25,000. మన రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,17,00,000 మంది. ఓటున్న ప్రతి ఆడపడుచు, ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి రైతు, ప్రతి వ్యాపారి, ప్రతి కార్మికుడు, ప్రతి కూలి వాళ్ళిచ్చే బీరు బిర్యానీ మర్చిపోయి కులం మతం వదిలేసి మన రాష్ట్రమే మన కులం, మన రాజధానే మన మతం, మన అభివృద్ధే మన లక్ష్యం అనుకొని అన్ని రాజకీయ పార్టీలకి బుద్ధి రావడం కోసం ఆలోచనతో బాధ్యతతో ఏకమై వెనక్కిచ్చిన ఓట్లకి పంచిన సొమ్ము అక్షరాల 1,75,000 కోట్లు. పూట గడవని పేదవాడు కూడా పంచిన డబ్బుని తిరిగి ఎలా ఇచ్చాడనుకుంటున్నారా? తన పేదరికం రాష్ట్రానికి రాకూడదని, ఇల్లు లేని తనలా రాష్ట్రం రాజధాని లేకుండా ఉండకూడదని నిజాయితీగా తన ఓటుకిచ్చిన నోట్లని తిరిగిచ్చేశాడు. ఇక ఈ రాష్ట్ర రాజధానిని ఏ రాజకీయ పార్టీ నిర్మించాల్సిన అవసరం లేదు. ప్రజా రాజధాని అని ఆ రోజు ఈ పార్టీలే పేరు పెట్టాయి. ఇప్పుడు ఆ ప్రజా రాజధానిని ప్రజలమే నిర్మించుకుంటాం, ఈ మా ప్రజా ధనంతో. ప్రజలందరిలో ఇంత ఐక్యత ఎలా వచ్చిందని మీ పార్టీలన్నీ ఆలోచిస్తున్నాయా? ఏ ప్రచార సాధనాలు అందుబాటులో లేనప్పుడే కోట్ల మంది భారతీయులు ఏకమై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరివి కొట్టగలిగినప్పుడు, ఇన్ని ప్రచార మాధ్యమాలు చేతిలో ఉండగా ప్రజలంతా ఏకమై మీ పార్టీల అవినీతిని నిరూపించడం క్షణాల్లో పని. మీరు ప్రజా వేదికల్ని కూల్చగలరేమో కానీ మా ప్రజా ఐక్యతని కూల్చలేరు. అన్యాయమే మీ చట్టమైనప్పుడు ఎదిరించడమే మా బాధ్యత. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూస్తాం. వాడు పెట్టుకునే టోపీ కాదు, ప్రజలకు వాడు పెట్టిన టోపీ చూస్తాం. ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసం రాజ్యాంగాల్ని మార్చకపోయినా దేశ శ్రేయస్సు కోసం తెలుగు ప్రజలు మార్చిన రాజకీయం ఇది. మరో ప్రపంచం పిలిచింది అన్న మహాకవి మాటల్ని నిజం చేస్తూ తెలుగు ప్రజలు సృష్టించిన మరో ప్రపంచనం ఇది. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ప్రజలు పలికిన ఒక కొత్త నాంది. 6 కోట్ల ప్రజల గుండె చప్పుడు. జై ఐరావతి, జై ఐరావతి, జై ఐరావతి, జై ఐరావతి, జై ఐరావతి.